వైద్యారోగ్య శాఖలోని 104లో పనిచేసిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులతో కలిసి నిరసనకు దిగారు. 3 ఏళ్ల కిందట 104 వాహనాలు నిలిపివేసి ఉద్యోగులను వైద్యారోగ్య శాఖలో పిహెచ్సి యూహెచ్సిలో వెళ్లని వివిధ విభాగాల్లో సర్దుబాటు చేశారన్నారు. అట్టి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. వైద్యారోగ్య శాఖలో 104 ఉద్యోగులు గత 17 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం వాహనాలను నిలిపివేసేసి ఉద్యోగులందరినీ వివిధ పిఎస్సీలలో, అర్బన్ హెల్త్ సెంటర్లో, తర్వాత టీహబ్లో, ఇతర టీబీ సెంటర్లో వాళ్ళను ఉద్యోగులను టెంపరీగా సర్దుబాటు చేశారు. ఈ ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు 5 నెలల నుంచి వేతనాలు లేకుండా, కంటిన్యూషన్ ఆర్డర్ లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 104 ఉద్యోగులు కరోనా సమయంలో అనేక కరోనా టైంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈరోజు వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్న 104 ఉద్యోగులందరూ ఈరోజు సర్వీస్ అనేది చేస్తున్నారు. వెంటనే 104 ఉద్యోగుల యొక్క కంటిన్యూషన్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. గతంలో ఏప్రిల్లో డిఎంఈలో తీసుకుంటామని చెప్పారు. డిఎంఈలను తీసుకునే పరిధిలో కొంతమందికి మాత్రమే కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మిగతా వారికి ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్కు